కాపాడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే కొత్త నాటకాన్ని, దీన్ని ఎట్లయినా సరే ఈ విశాఖ ఈ 2.5 లక్షల కోట్ల ఆస్తిని ఎట్లన్నా దీన్ని మింగాలనే కుట్రతోటి కొంత అధికారులు ఒక చర్చ స్టార్ట్ చేశారు. ఏమనంటే ఇది క్యాన్సర్ పేషెంట్ లాంటిది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ లాంటి దాన్ని ఒక ముద్ర వేసి ఇది చనిపోతుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, దీన్ని ఎట్లా చనిపోయేదే అనేది ఒక వ్యవస్థ అందులో కుట్ర స్టార్ట్ చేసింది. మనము జనరల్గా మనం చూస్తుంటాం, మనం అనేక మందిని క్యాన్సర్ పేషెంట్లను చూస్తుంటాం సమాజంలో. అనుకోకుండా ఎవరి ఇళ్ళైనా సరే క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మనం చంపుకుంటామండి. ఒక పేదవాడు నెలకు 10,000 జీతం వచ్చే ఒక పేదవాడు కూడా పరిస్థితులు అనుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఎవరికైనా భర్తకో భార్యకో తల్లికో తండ్రికో క్యాన్సర్ పేషెంట్ అయితే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యాధి, 10,000 జీతగాడు కూడా 50 లక్షలు కోటి రూపాయలు అప్పులు వేసి ఆ కుటుంబంలో ఆ పేషెంట్ను బతుకుతాడో అనే ఆశతో బతికించడానికి ప్రయత్నం చేసే ఒక ఇంగిత జ్ఞానము కూడా బీజేపీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. సహజంగా మీరు ఆలోచన చేద్దాం. మనం మామూలు నేను ప్రాక్టికల్గా చూసిన, నేను అనేక మంది క్యాన్సర్ పేషెంట్స్ చూసిన. 10,000 జీతం చేసే ఒక భర్త క్యాన్సర్ పేషెంట్ వస్తే భార్య 10,000 జీతానికి పోయి భర్తకు ఊరి మీద పడి అప్పులు చేసి 20 లక్షలు 30 లక్షలు అప్పులు చేసి తల్లిదండ్రులు, భార్య, ఆ పేషెంట్ బతికించుకుందాం ఒక ఆశతో ఒక భార్య, ఆ కొడుకు బతకాలని ఒక తల్లి, బతకాలని ఒక తండ్రి, ఒక కుటుంబము తిన్న తిండి పెయ్యికి ఇంకా పరిస్థితులలో వాళ్ళందరూ ఆ భర్తని కొడుకుని కాపాడుకోవడానికి 10,000 జీతంతో జీవిస్తున్న కుటుంబం కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అప్పులు చేసి ఆ తల్లి, ఆ కొడుకుని, ఆ భార్య, ఆ భర్తని కాపాడుకునే ప్రయత్నం చేసి అలాంటి జ్ఞానము ఒక పేదవాడికి ఉందే. ఈ జ్ఞానం కూడా ఒక బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి మోడీకి లేదా? ఇంత షేమ్. ఈ జ్ఞానం కూడా మీ చంద్రబాబు నాయుడికి, వైఎస్ఆర్కి, మీ పవన్ కళ్యాణ్ లేకపోవడం దురదృష్టకరం. ఇది దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇది దురదృష్టకరం. ఇది ఆలోచన చేయండి. ఆ మధ్యకాలంలో అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు వైజాగ్ వచ్చాడు. రాహుల్ గాంధీ గారు వైజాగ్ వచ్చినప్పుడు వారు అన్నమాట, వారు ఏమన్నారు? రాహుల్ గాంధీ గారు అన్నమాట ఏంది? వైజాగ్ కార్మికులారా, వైజాగ్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చింది. ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని కాపాడతాము. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వైజాగ్ కార్మికులకే నేను మొదటి సంతకం చేస్తా, ఈ స్టీల్ ప్లాంట్ని మీ ఆస్తిని మీకు అప్పచెప్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన మాట, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు చెప్పిన మాట. ఆ సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా. రాహుల్ గాంధీ గారు అన్న మాటను నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా వైజాగ్ ప్రజలు, కార్మికులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా,
మళ్ళీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి రాజకీయపరమైన ఇబ్బందులు వచ్చినా రాజకీయ లాభాలు లేకపోయినా ఒక మాటకు ఒక కమిట్మెంట్కి వాళ్ళు కట్టుబడి పనిచేసే ఒక విధానము రాహుల్ గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని. ఆ రోజు అన్న మాట మళ్ళీ నేను ఈరోజు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీడియా ద్వారా రిమైండ్ చేస్తున్నా, జ్ఞాపకం తీసుకొస్తున్నా. తెలంగాణకు ఎట్లా మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన మాట ఉంది. నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నేను మళ్ళీ ఇంకో సందర్భంలో నేను మళ్ళీ ఇంకా 10-15 రోజులకు వస్తా, ఇంకో 2-3 ప్రెస్ మీట్లు చేస్తా మీ దగ్గర. అందులో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడతా. 3 టాపిక్లు ఇంకా 3 టాపిక్లు సపరేట్ ఇందులో జోడీకరించా. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నేను మాట్లాడాలని అనుకున్నా. అదే మస్తాన్ తోడు మా నాయకులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నా. నా అప్పీల్ ఒకటే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ఆస్తిని అది ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్రజలదే, కార్మికుల ప్రజలదే కాదు, ఇది ఆంధ్ర